మన నెక్స్ట్ రెసిపీ గ్రీన్ కోకోనట్ స్మూతీ. గ్రీన్ కోకోనట్ స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో మరి మనం గ్రీన్ స్మూతీ అనుకున్నాము, గ్రీన్ అంటే పాలకూర వాడుతున్నాము. సో పాలకూరని అంటే ఆకుకూరలు ఏవి తీసుకున్నా సరే కాస్త బ్లెంచింగ్ చేసుకుంటే మంచిది. కొంచెం నీళ్లు పోసుకుందాం ప్యాన్లో. పాలకూరని ఒక్క 2 నిమిషాల పాటు ఇలా వాటర్లో కొంచెం బాయిల్ చేద్దాం. ఇంకా మనం ఈ జ్యూస్లో యాడ్ చేసుకుంటున్నాము కుకుంబర్. సో కీర దోసకాయ, సమ్మర్లోని కీర దోసకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వాటర్ కంటెంట్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అండ్ దీన్ని మనం స్కిన్తో తీసుకుంటున్నాము. సో అందుకే స్కిన్ కట్ చేయకుండా పెట్టుకున్నాము. చాలామంది స్కిన్ పీల్ చేస్తారు కదండి, అలా చేయొద్దు. వామ్ వాటర్లో కాసేపు ఉంచి బాగా క్లీన్ చేసుకొని స్కిన్తోనే యూస్ చేసుకోండి. సో కుకుంబర్, అలాగే పుచ్చకాయ, వాటర్ మిలన్. సో సమ్మర్లో మనకి వాటర్ మిలన్స్ కూడా చాలా బాగా లభిస్తాయి అండ్ చాలా చాలా హెల్దీ కూడా. ఇందులో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ సీడ్స్తో తీసుకుంటే మనకి సీడ్స్లో కూడా చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. సో వాటర్ మిలన్ కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం కోకోనట్ వాటర్, కొబ్బరి నీరు, బ్లెండ్ చేసుకున్న పాలకూర. పాలకూరలో మనకి ఐరన్, ఫోలిక్ యాసిడ్, వైటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇవన్నీ బ్లెండ్ చేసుకోవాలి. సో రెడీ అయిపోయింది. చాలామందికి అనిపిస్తూ ఉంటుంది పాలకూరతోని ఇలా తయారు చేసుకుంటే ఏం బాగుంటుంది అని. పాలకూరతో పాటు మనం కుకుంబర్ అండ్ అలాగే వాటర్ మిలన్ కూడా వేసుకున్నాము. సో వాటర్ మిలన్ వల్ల మనకి స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. అండ్ ఇందులో మీరు ఎక్స్ట్రా షుగర్స్ యాడ్ చేసి తీసుకున్నారు అంటే దట్ ఈస్ రియలీ హార్మ్ఫుల్. ఇంక ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా వేస్ట్ అవుతుంది. సో షుగర్స్ ఏమీ లేకుండా ఇలాగే తీసుకోండి. మరీ మీరు తినలేరు, తాగలేరు అనుకుంటే కొంచెం ఏదైనా లైక్ నిమ్మరసం కానీ అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోండి, బట్ నాట్ షుగర్స్. సో రెడీ అయిపోయింది. సో ఈ గ్లాస్లోకి తీసుకుంటాను. సో ఇందులో మనం సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకుంటున్నామండి, నానబెట్టిన సబ్జా గింజలు. సబ్జా గింజల్లో కూడా మనకి ప్రోటీన్తో పాటు లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అండ్ చలవ చేస్తుంది. సో సమ్మర్స్లోని ఇలా చక్కగా సబ్జా గింజల్ని యూస్ చేస్తూ జ్యూసులు కానీ స్మూతీస్ కానీ తయారు చేసుకుంటే బాగుంటుంది. ఓకే, గ్రీన్ కోకోనట్ స్మూతీ రెడీ అయిపోయింది. గ్రీన్ కోకోనట్ స్మూతీకి కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, పుచ్చకాయ ముక్కలు 1 కప్పు, కీర దోసకాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి నీళ్లు 1 కప్పు, నానబెట్టిన సబ్జా గింజలు 1 కప్పు. గ్రీన్ కోకోనట్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కీరా ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, కొబ్బరి నీళ్లు, పాలకూర వేసి మిక్సీ పట్టి సబ్జా గింజలు వేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ కోకోనట్ స్మూతీ రెడీ.